అమరుల కుటుంబంలో ఎక్కడైనా ఒక సర్పంచ్ అయినారా తెలంగాణలో ఎదల మీద చేసుకొని చెప్పండి. ఒక వార్డు మెంబర్ అయ్యారా? ఎక్కడి నుంచో ధనుకులు వాళ్ళ ప్రస్తావన పేరుకి అమరులు అయిన వాళ్ళు. ఎందుకంటే మా తెలంగాణ మా కుటుంబం నా ప్రాణం పోయిన చింత లేదు, తెలంగాణలో అందరూ సుశాలంగా ఉంటారు అనే ఉద్దేశంతో చేస్తే ఎక్కడైందయ్యా? మహిళల పైన దాడులు మా అమరులకు ఇవ్వలేదు, ఎస్సీలకి లేదు, ఎస్టీలకి లేదు, బడుగు బలహీన వర్గాలకు ఇవ్వలేదు. మరి కనీసం వేతనాల చట్టము 1926 ప్రకారంగా నీవు ఇస్తానని చెప్పిన ప్రకారంగా ఎక్కడ నెరవేర్చినావు? కనీస వేతనాల చట్టము 950 రూపాయలు కావాలి. 7th పే కమిషన్ ప్రకారంగా 850 రూపాయలు ఇవ్వాలి. మీరు చేసిన సర్వే కదా, ఇవ్వలేదు. మేము తెలంగాణ కోసం పోరాటం చేసి రోడ్ ఎక్కినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి జైలు వేసి కొట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మేము ఎంతగానో మాట్లాడుతున్నామంటే ఈ రోజు ఇక్కడ వచ్చిన ముక్కాడి జనము నలుమూల నుంచి యావత్తు తెలంగాణ 33 జిల్లాల నుంచి వచ్చారు. ఈ జిల్లాల నుంచి వచ్చారు ఎందుకంటే మా అమరుల కోసము, మా త్యాగాల కోసము, మా తెలంగాణ పెట్టిన తెలంగాణ ఎవరు పాలారా, ఎవరు గద్దె కూర్చున్నది. ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. మేడిగడ్డ అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఏది నెరవేర్చలేదు. 6 పథకాలు నెరవేర్చండి. కనీసం కూలీలను నైపుణ్యత గల కూలీలుగా గుర్తించండి. ఆరోగ్య బీమా కల్పించండి. మీరు అన్నిట్లనే మళ్ళీ ఒకటి చెప్తున్నా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా మీరే చెప్పారు నేను 200 గజాలు ఇస్తాను, మళ్ళీ బ్యాక్లాగ్ పోస్ట్ లో స్థానం కల్పిస్తామన్నారు. ఎక్కడయ్యా? ఎవరు కల్పించలేదు, ఎవరు చేయలేదు.